తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకే మొదలైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 2 గంటల నుంచి 6 గంటల వరకు కూడా కౌంటింగ్ సంబంధించిన అభ్యర్థుల ఫలితాలు వెలువడే అవకాశం లేదు. మన నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా మోపాల్ మండల కేంద్రంలో ఓటర్లు ఉదయం నుండే ఓటర్లు వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఓటర్లకు సంబంధించి ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు ఎన్నికల పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొని నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 196 రెండవ విడత పోలింగ్కు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దానికి అంతటికి సంబంధించి అయితే ఇప్పటికే 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 158 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. 568 అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం స్థానాలకు సంబంధించి దానికి అంతకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్. ప్రధానంగా ఓటర్లు 2,38,000 మంది ఓటర్లు ఉన్నారు. 1,476 పోలింగ్ కేంద్రాలు ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా 61 పోలింగ్ కేంద్రాల నుండి వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొని. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ. కామారెడ్డి జిల్లాలో 197 గ్రామాలకు గాను 44 ఏకగ్రీవమైన 153 చోట్ల ఎన్నికలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో 2,89,000 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రధానంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఒకవేళ వికలాంగులు అయితే వారికి సంబంధించి వీల్ చైర్లలో లోనికి తీసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ప్రధానంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను తీసుకొని వస్తే అందులో ఏదైనా సరే ఒక గుర్తింపు కార్డు చూపిస్తే దానికి సంబంధించి ఓటు ఉన్న అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. ప్రధానంగా హెల్ప్ డెస్క్ వద్ద వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఓటరు ఏ వైపులో ఉన్నాడు, ఏ పోలింగ్ బూత్లో ఉన్నాడు అనే కోణంలో కూడా హెల్ప్ డెస్క్ వద్ద ఓటర్లకు చూపిస్తున్న పరిస్థితులు నిజామాబాద్ సెంటర్లో కనిపిస్తున్నాయి. పోలింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలిస్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లా పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లకు అదేవిధంగా పోలింగ్ సెంటర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. మరోవైపు పోలింగ్ మాత్రం 1 గంట వరకే కొనసాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం సూచించింది. 2 గంటల నుంచి ఏదైతే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా పూర్తిగా దీనికి అంతకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల లెక్క తేలే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఓటర్లు 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తుంది ఎన్నికల సంఘం. ఇది ఇక్కడ పరిస్థితి. సచిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.